అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే ఇక్కడ ఉంది కదా, అవ్వ కొత్తగా అయితే వచ్చింది. అవ్వ ఏ ఊరు ఏంటి, అవ్వ పేరేమి, ఎందుకు వచ్చిందో అన్ని కనుక్కుందాం. అవ్వ యా ఊరు మీదే? గుమ్మగర్పల్లి. అవునా, చేతులు ఏం దండ పెట్టదు ఆశీర్వాలు ఇలా మీరు. గుమ్మేగారిపల్లె. అత్తగారు ఊరు బాపునపల్లి. అత్తగారు ఊరు బాపునపల్లి. నీకు మొగుడు భర్త పిల్లలు అంతా ఉన్నారా? లేరా? ఉన్నారా లేరా? లేరమ్మా. ఉండి లేదంటావా? లేదు లేదు. నీ మొగుడు ఏం పని చేస్తాడు? టైలర్ పని చేస్తాడు. తాత లేడు ఇప్పుడు? చనిపోయినాడా? 17-18 అవునా, పిల్లలు లేరు, పూర్తి ఫస్ట్ నుండి లేరు. లేదు. ఇక్కడ ఆశ్రమం ఉందని ఎవరు చెప్పినారు ఇక్కడ వచ్చినావు? నేనా? తెలుసుమా. తెలుసా? ఎట్లా తెలుసుకున్నావు? ఎవరో చెప్పేది, అందుకు నేనే వచ్చి. ఇల్లు అట్లా ఏమన్నా ఉన్నాయా? లేవమ్మా. ఏమీ లేవా? ఏమి లేవు. అవునా. అవకైతే ఎవరు లేరంట, అంటే భర్త చనిపోయినాడు, పిల్లలు అయితే పూర్తిగా లేరు. కాకపోతే ఇంక ఇల్లు ఏం లేదు, ఎవరో చెప్తే వచ్చిందంట ఇక్కడ తెలుసుకొని. ఎందుకంటే మనం కానీ చాలాసార్లు చెప్పినాం, ఎవరు పిల్లలు లేని వాళ్ళు, తర్వాత ఆడబిడ్డలు ఉండేవాళ్ళు అట్లా వాళ్ళు తీసుకుందామని. ఇంకా అనుకోకుండా కొన్ని జరుగుతుంటాయి కాబట్టి ఇంకేం చేయలేము. ఇలాంటి వాళ్ళకే మనం అవకాశం లేదు కాబట్టి అవకైతే ఎవరు లేరు, ఏమీ లేదు. అవ్వ అయితే ఎవరో చెప్తే మనతో ఆశించుకొని వచ్చింది. అవునమ్మా. ఓకే అమ్మా, నీకు ఇక్కడ ఎవరో చెప్తే వచ్చినావు కదా, కరెక్టేనా? జనవానిపల్లి అండి, నేనే తగ్గులు అండి, నేనే వచ్చాను. అవునా, ఓకే ఓకే వా.